కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నుండి నా భూమిని కాపాడండి, నన్ను కూడా కాపాడండి అంటూ వృద్ధ మాజీ రైల్వే ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్ అంటూ చూస్తా ఉన్నాం. సో ఆ ముసలైన పాపం ఎవరైతే రిటైర్డ్ ఎంప్లాయీ ఉన్నారో ఆయన యొక్క 20 గుంటల గట్కేసర్ భూమిని కబ్జా చేసినట కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, కాంగ్రెస్ జనగాం నేత. సో చూడండి ఒకసారి, గట్కేసర్లో అక్రమంగా తన 20 గుంటల స్థలాన్ని ఆక్రమించారని ఆవేదన. కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి జనగామ మాజీ ఎమ్మెల్యే దుర్మార్గం 2010లో సర్వే నెంబర్ 68/1లోని 20 గుంటల భూమి కొనుగోలు చేసిన బాధితుడు తన భూమిని దురాక్రమణ చేసి పార్క్ స్థలంగా చూపించిన కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధించిన సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ హైడ్రాను తప్పుదో పట్టించిన సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా ఇంత దారుణం చేశారని బాధితుడి ఆవేదన. తన ప్రాణాలను కాపాడి తన స్థలం తనకు ఇప్పించాలని కన్నీటి పర్యంతం అంటూ చూస్తా ఉన్నాం. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఇక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, నేజ్ చేసి నడుస్తాయి కదా అనుకుంటూ ఈరోజు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆ పాప ఆయన ఓల్డ్ ఎంప్లాయీ, తను రైల్వే ఉద్యోగం చేసి అనేక రకాల ఇబ్బందులు పడి తను రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతోటి 20 గుంటల స్థలాన్ని ఈరోజు గట్కేసర్లో కొనుక్కుంటే దాన్ని పార్క్ స్థలంగా చూపించి ఒక వెంచర్ ఇస్తున్నారట వీళ్ళు, కొమ్మూరి ప్రతాప్ సంబంధించిన రియల్ ఎస్టేట్ వెంచర్. సో చూడండి, ఆయన ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, ప్రస్తుతం తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సభ్యుడు, కోట్లకు వారసుడు, పలుకుబడి కలిగిన వ్యక్తి. ఇంకొకరు ప్రభుత్వ ఉద్యోగిగా రైల్వే శాఖలో దేశానికి సేవ చేసిన వయోవృద్ధులైనటువంటి సామాన్య వ్యక్తి. తాను సర్వీస్ చేస్తూ ఆర్నిషలు కష్టపడి సంపాదించిన డబ్బుతో 20 గుంటల భూమిని కొంటే ఆ భూమిపై కన్నేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారం నడిపిస్తున్నటువంటి రాజకీయ రాబందులు అన్యాయంగా ఆ భూమిని ఆక్రమించుకున్నారు. పార్క్ పేరుతో అబద్ధాలు సృష్టించి అధికారులు సైతం తప్పుదో పట్టించారు. తన భూమి చుట్టూ కట్టుకున్న ప్రహారీ గోడ కూల్చించేశారు. ఇదెక్కడ న్యాయం, ఇదెక్కడ దౌర్జన్యం? ఒక సామాన్యుడు గుంట భూమి కొనే అవకాశం కూడా ఈ రాష్ట్రంలో లేదా? కష్టపడి కొంటే ఆ భూమిని దుర్మార్గులకు అప్పించవలసిందేనా? చట్టాలు న్యాయాలు ఏం చేస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ ప్రజాసేవ చేసిన ఒక సామాన్యుడికి న్యాయం జరగని ఈ పరిపాలన అవసరమా? అసలు మనం సమాజంలో ఉన్నామా, రాక్షస రాజ్యంలో ఉన్నామా? ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి దారుణ కథనంలో ఒకరు రిటైర్డ్ ఉద్యోగి నందకుమార్ గైక్వాడ్ అయితే మరొకరు విలన్ గా మారి అతన్ని హింసిస్తున్నటువంటి సోకాల్డ్ పొలిటిషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. సో చూడండి, ఒక సామాన్యుడు తన రిటైర్మెంట్ డబ్బులతోటి 20 గుంటల భూమి కొనుక్కుంటే దాన్ని కూడా అధికారం ఉంది కదా అనేటువంటి అండతోటి ఎంత దారుణంగా ఇబ్బంది పెడుతుండ్రో ఒకసారి చూడండి. రేవంత్ రెడ్డి గారు, ఇగో మీ పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇలా ఒక ముసలాయనకు సంబంధించినటువంటి ఆయన భూమిని కూడా కబ్జా చేస్తున్నంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. సో దౌర్జన్యమే ఇప్పుడు రాజ్యం వెళ్తోంది. రాజకీయ పలుకుబడి వెనకేసుకున్నటువంటి కోట్లాది ఆస్తిపాస్తులు, డబ్బు ఈ సమాజాన్ని నడిపిస్తోంది. అమాయకులు, సామాన్యులు ఈ లోకంలో బ్రతికే ఛాన్స్ కోల్పోతున్నారు. ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తున్న వ్యవహారం చూస్తుంటే ఈ మాటలు చెప్పక తప్పదు. నందకుమార్ గైక్వాడ్ ఈయన ఒక పదవి విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగి. తాను సర్వీస్లో కష్టపడి సంబంధించిన డబ్బుతో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండలం గ్రామంలోని సర్వే నెంబర్ 68/1 గల భూమిలో 2010లో 20 గుంటల భూమి అంటే దాదాపు అర్ధ ఎకరం భూమిని భూ యజమాని శివారెడ్డి అనే వ్యక్తి దగ్గర కొనుగోలు చేశాడు. కాగా ఈ భూమి పక్కనే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, నరసింహారెడ్డి అనే మేనేజింగ్ పార్ట్నర్స్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ సంస్థ భూమి కొనుగోలు చేసి అందులో ఒక వెంచర్ వేశారు. సో కాగా సర్వే నెంబర్ల గురించి ఇవన్నీ సర్వే నెంబర్లలో దాదాపు 1,15,639 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తుది నివాస లేఅవుట్ కోసం వారు హెచ్ఎండిఏకు దరఖాస్తు చేసుకోగా హెచ్ఎండిఏ వారు ఆమోదిస్తూ 29 మార్చి 2023 నాడు గట్కేసర్ మున్సిపాలిటీ ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంటే సంబంధిత అధికారులకు ఫైల్ నెంబర్ ద్వారా అప్రూవల్ లెటర్ పంపడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ సర్వే నెంబర్ 68/1 నందకుమార్ గైక్వాడ్ సంబంధించినటువంటి 20 గుంటల అంటే దాదాపు అర్ధ ఎకరం భూమిపై సదరు సాయి ప్రగతి అసోసియేషన్ రియల్ ఎస్టేట్ కంపెనీ యాజమాన్యం కన్ను పడింది. వెంటనే ఆ భూమిని దురాక్రమణ చేశారు. తమ వెంచర్లో కలిపేసుకొని ఆ స్థలాన్ని పార్క్ స్థలంగా చూపిస్తూ సంబంధిత అధికారులు తప్పుదో పట్టించారు. తనకు జరిగిన అన్యాయాన్ని గ్రహించిన బాధితుడు అప్పటి మేడ్చల్ జిల్లా కలెక్టర్కు జరిగిన దురాక్రమణ సంబంధించిన విషయాన్ని ప్రజావాణి కార్యక్రమంలో చాలా రకాలుగా చేశారు. సో వాస్తవంగా ఈయనకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం లేవనెత్తే ప్రయత్నం చేద్దాం. సో చూడండి, ఇక్కడ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు నందకుమార్ గైక్వాడ్ అండ్ ఫ్యామిలీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ విధంగా ఉన్నటువంటి ల్యాండ్ను పార్క్ స్థలంగా చూపించి దాన్ని కబ్జా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంత దారుణంగా ఉంటుందా ఎక్కడన్నా? సో ఇది పరిస్థితి మిత్రులారా. సో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పేసి కబ్జాలు పెరిగిపోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు దయచేసి వీటిపైన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వ్యక్తులపైన చర్యలు తీసుకుంటే మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే మిమ్మల్ని కూడా నిలదీసే పరిస్థితి ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి.